అందరికీ నమస్కారం అండి. ఆయన ఇండియా ఫ్యాను ఐకాన్, ఆ వరల్డ్ మొత్తం ఫేమస్ అయినటువంటి అల్లు అర్జున్ బన్నీ గారు యొక్క యోధాని ఆయన యొక్క ప్రజాదరణ చూసి ఓర్వలేక ఒక కుట్రతో కక్షతో ఇలా చేయటం జరిగింది. దీన్ని తీవ్రంగా మేము లారీ అసోసియేషన్ తరఫున తీవ్రంగా, కృష్ణా జిల్లా లారీ అసోసియేషన్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి పునరావృతం కాకుండా ప్రభుత్వాలు, పోలీసు వారు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. వాళ్ళు ప్రజాదరణ కలిగినటువంటి సెలబ్రిటీసు వారు వస్తున్నారు, ముందే సమాచారం ఉంది కదా, దాన్ని బట్టి మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రజలు ఎగబడతా ఉంటారు సినిమా స్టార్ అనగానే, అది దృష్టిలో పెట్టుకోవాలి. నిన్న జరిగినటువంటిది తీవ్రంగా ఖండిస్తున్నాం, చట్టాన్ని గౌరవిస్తున్నాం. నిన్న సాయంత్రం వైరల్ ఆర్డరు, భారతదేశ చరిత్రలో అరెస్ట్ రిమైండ్ పడ్డ 45 నిమిషాల్లో బెయిల్ రావడం ఒక రికార్డు. మనం హైకోర్టు వారిని గౌరవిస్తున్నాం. దాన్ని జైలు అధికారులు ఇంప్లిమెంట్ చేయలేదు. రాత్రి కావాలనే దురుద్దేశంతో వారిని ఉంచడం జరిగింది. ఉదయం 6:45 విడుదల చేశారు. వారు ఇప్పుడే ఇంటికి క్షేమంగా చేరుకున్నారు. వారి ఆదరణ, వారి ప్రజాదరణ చూస్తుంటే అసలు దేశం అంతా మారుమోగిపోతుంది. అతను రాబోయే రోజుల్లో అతనే ఒక సెలబ్రిటీ, ఇండియా ఫ్యాన్ అల్లు అర్జున్ జిందాబాద్. కుటుంబ బాధిత ఎవరైతే ఉన్నారో మరణించిన కుటుంబానికి కూడా 25 లక్షలు అల్లు అర్జున్ ప్రకటించడం జరిగింది. ఇది జరిగి వారం రోజులు అవుతున్నా కానీ నిన్న అరెస్ట్ చేసి తప్పకుండా అల్లు అర్జున్ గారు ఈరోజు రేపు ఆ కుటుంబాన్ని కలుస్తారు, వాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తారు. వారు మీడియా ద్వారాగా తెలియజేయడం జరిగింది. తప్పకుండా వారికి ఆర్థిక సహాయం అందుతుంది. వాళ్ళ కుటుంబంలో ఒకరికి వీళ్ళ ఇండస్ట్రీలో అవకాశం ఇవ్వాలని ఒక నిర్ణయానికి వచ్చారు. ఇది చర్చలు జరుగుతున్నాయండి, ఇది వాస్తవం. బన్నీ గారు ప్రకటించారు. వాస్తవంగా అవన్నీ మనం అనకూడదులే, కానీ అది జరగటం దురదృష్టకరం. నిన్న ఈయన్ని ఇలా చేయటం ఇంకా బాధాకరమైనటువంటి విషయం. రాజకీయ కోణాలు అనేవి అది వేరే అదర్ దెన్ వేరేకి వచ్చినది. ఈ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి సంబంధం లేదు. ఒక ఫిల్మ్ స్టార్ ప్రజాదరణ కలిగిన నాయకుడు, అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది. ఎవరు దానికి ఉద్యోగ శక్తులు కాదు, ఆటోమేటిక్గా జరిగినటువంటి పరిణామం. దీన్ని ఎవరిని ఉద్దేశించి మనం ఏం అనకూడదు. అది జరిగింది, నిన్న జరిగిందని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇండియా ఫ్యాన్ స్టార్ ఆయన, భారతదేశంలో ఒక అమితాబ్ బచ్చన్ లాగా ఒక వెలుగుతాడని ఆయనకి మా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం.